అది. అందరికీ నమస్కారం. నమస్కారం. నీ పేరు చెప్పు. నా పేరు వెంకటసుబ్బమ్మ. నీకు ఎంతమంది పిల్లలు? నాకు నలుగురు. ఇందాక 5గురు అన్నావు. 5 అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? అందరూ అమ్మాయిలు. అందరు అమ్మాయిలు. 5 మంది ఉన్నారా నీకు అమ్మాయిలు? ఏ ఊర్లో ఇచ్చావు అమ్మాయిలని? అమ్మాయిని ఏ ఊళ్ళో ఇచ్చిన నలుగురు కూతుర్లా 5గురు కూతుర్లా నీకు? 5 కూతుళ్ళు. ఒక చిన్నప్పుడే చచ్చిపోయింది. పెద్ద కూతుర్ని ఏ ఊర్లో ఇచ్చావా? పెద్ద కూతుర్ని పెట్టుకుంటాం. రెండో కూతుర్ని అలాగే ఉంటాం. మూడో కూతుర్ని ఇక్కడ దాకా పెట్టిన. నా వయసు సరే. అప్పుడు నువ్వు మాకు చెప్పేది చూడు. నువ్వు పేడ తీయడానికి వెళ్తే ఏదో చూసానని చెప్పి చెప్పు. పేడ ఏరుకుంటారు కదా మీరు. అప్పుడు ఏదో మనిషిని చంపేసి అడవిలో మనిషిని చంపేసి ఎట్నే పెట్టి కట్టేసి ఉన్నారు. ఏంది అని చెప్పి నిలిచిపోయినా ఏందని అటు తీసిన బుట్టాడు పెట్టేసి వచ్చేసిన ఇంటికి వచ్చి ఆ పుల్లన్న కొడుకున్న తోలోడికి చెప్పిన పనికి జరిగిందిరా అడవిలో రాంగా చూద్దాం అని చెప్పి వాడిని ఇంక తొలకాలు వచ్చింది మా కొత్త పోయి చూసిన కరపలతో చీర అవన్నీ దోచిన. అప్పుడు నీకు భయం ఇలా? నాకు భయం వేయలేదు. మనుషులు ఇప్పుడు మాలో మనుషులు చచ్చిపోయిన వాళ్ళు అలా చూస్తే భయం వేస్తుంది కదా? భయం వేయలే. నాకు భయం వేయదు. బాగా ధైర్యంగా తీసిన చీర తీసిన మనిషిని చూసిన అన్ని చేసిన. తెలుసుకోండి మొక్కలు ఉన్న కళ్ళు తెలుసుకెళ్తాం. వాడు నేను ఇంకిద్దరు పిల్లకాయలు వచ్చి నుంచి కూర్చుని ఏంటి సంగతి అంటే సంగతి బాడీ చెప్పి నేను అప్పుడు నీకు ఏదో దొరికే ఏం చెప్తుంది? నాకేం దొరకలేదమ్మా. చెప్పావు నువ్వు కర్రతో తీసి పక్కన వేసానని చెప్పావు. ఒడ్లు ఎన్ని పోతుంది ఆ గుడ్డలు బట్టలు తీసి కాదు సవరం రెప్పను జడ ఆ జడ ఏమి తీసి పక్కన వేసి. అప్పుడు నువ్వు అమ్మాయివి కదా, నీకు భయం వేయలే? అప్పుడు నాకు భయం వేయలేదు. ఇంత ధైర్యం భయమే లేదు. ఇంకొకసారి చేపలకి వెళ్ళేసి వస్తుంటే ఏదో జరిగిందని చెప్పావు కదా, గుర్తుందా? అది అర్ధరాత్రిలో వస్తా ఉంటే అక్కడ దొంగలు పూలలో కూర్చొని నేను దుర్వాసం అని వచ్చుతాను. నేను చూసిరమ్మ వీళ్ళు దుర్వాసలు దొంగలు చూసి వాళ్ళే దాముకున్నారు. పూలలో దాముకున్నారు. మేము వచ్చినాక వచ్చి వాళ్ళని చూసి తెల్లారి పొద్దుల కాడికి నాలుగు చెప్పిందండి. దొంగలు కాదంటే దొంగలు కాదు, లెక్కలేసులు అంటారు. ఏంటిది? లెక్కలేసులు కాదు, నక్సలైట్లు. చెప్పు. లెక్కలేసులు వాళ్ళు మా అమ్మ చూసి వాళ్ళు ఎదురుబాతుందని వాళ్ళే దానుకున్నారు. పూలలో మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారని కాదు, వాళ్ళని చూసి మీరు భయపడతామని వాళ్ళు దానుకున్నారు. ఆ టైంలో ఎందుకు వస్తున్నారు మీరు? వస్తున్నారు పోయి ఎందుకు చేపలు పోయి ఆ టైంలో వస్తే భయం మీద మీకు? మీరు ఆడవాళ్ళు కదా, భయం మీద? బుచ్చి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ ఊరికే? కిలోమీటర్లు ఉంటుంది.
5 ఉమ్, 5 కిలోమీటర్లు నడిచిపోయేది. ఉమ్. తర్వాత అమ్మా, అంటే అప్పుడు నువ్వు మా తాత ఏం చేయకపోయినా నువ్వు వెళ్ళి పని చేసి అందరికి పెళ్ళిళ్ళు చేసి పోషించావు కదా. ఇప్పుడు ఉండే వాళ్ళు ఎట్టుండాలి అది చెప్పు. తొందర కదా లేదు ఎట్లుంటే బతుకుతారు చెప్పు. అసలు చేయలేదమ్మ ఇప్పుడు ఉండేవాళ్ళు. మీరు ఎట్లా చేశారు అయితే? నేను కష్టం చేసింది తాత చేసింది నేను చేసిన అంటే అన్ని బాగా లేకుండా చేస్తున్నాను అన్ని పనులు చేసింది. సరే అయితే. చెప్పు. నా వీడియో నచ్చితే అనుకున్నది ఒకటే, నేను అన్ని పనులు చేసుకొని అన్ని ధైర్యంగా ఈ కాపురాలు నిర్మిస్తూ ఒకరి మీద ఆధారపడకుండా అన్ని చేసుకోవాలా బిడ్డలను చదువుకోవాలా సద్దానం చేసుకోవాలా అన్ని చేసుకోవాలా. సరే చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని చేసుకొని అన్ని చేసినాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.